దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో ఆయన్ని స్తుతించి గణపరిచి మహిమపరిచి ఆరాధించి కీర్తించే గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలని మరొకసారి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందుని బట్టి మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలని దేవుని సన్నిధిలో మన రీతిగా మనం ముందుకు సాగుదాం. ఈ సమయంలో నా ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన శరీరముగా కూడుకొని ఆయన సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. కారణం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడయ్యుండు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించవలెను అని మనము దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. కనుక ఆ వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది నీ హృదయంలోనికి ప్రవేశించాలి, అది నీ శరీరంలోనికి ప్రవేశించాలి. కారణం ఏంటంటే, మనకు అనారోగ్యం కలిగినప్పుడు, తలనొప్పి, కడుపు నొప్పి, చెయ్యి నొప్పి ఏదైనా వచ్చినప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటాం. ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు వెంటనే తలనొప్పి కానీ కడుపు నొప్పి కానీ ఏదో ఒక నొప్పి కానీ మనకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో తగ్గుతుంది. అలాగే అదొక సిమ్టమ్ ఏంటంటే, నీవు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యము నీ శరీరంలోనికి ప్రవేశిస్తే అది నువ్వు అనారోగ్యంగా ఉంటే శారీరకంగా నేను స్వస్థపరుస్తుంది, ఆత్మీయంగా కూడా నిన్ను స్వస్థపరుస్తుంది. కాబట్టి ఆ వాక్యము నీలోనికి ప్రవేశించాలి. అందులోకి ప్రవేశించాలి, నీలోనికి ప్రవేశించాలి, నాలోనికి ప్రవేశించాలి. వాక్యము ఒక మెడిసిన్. ఏమైంది? ఆయనే మెడిసిన్ అయి ఉన్నాడు. ఆయన్ని చూస్తే చాలు, ఆయన స్వరం వింటే చాలు, నీ చెవుల్లోనికి వెళ్తే చాలు, నిన్ను బాగుపరుస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది, నిన్ను సరిచేస్తుంది, నిన్ను సరిదిద్దుతుంది, నిన్ను సమకూరుస్తుంది, నిన్ను బాగు చేస్తుంది, నిన్ను లేవనెత్తుతుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది. నీ ఉన్న స్థితిలో నుంచి దేవుడు నిన్ను ఆయన నీ పరిస్థితిలో అన్నిట్లో నుంచి నీకు విడుదలను కలుగచేస్తాడు. నువ్వు ఏ స్థితిలో వచ్చావో నాకు తెలియదు, నువ్వు ఎలాంటి స్థితిలో నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావో నాకు తెలియదు. కానీ నువ్వు వచ్చిన స్థితిలో నుంచి నీ దేవుడు నిన్ను మార్చువాడు, నిన్ను బాగు చేయువాడు, నిన్ను స్వస్థపరచువాడు, నిన్ను తిరిగి నూతన బలము అనుగ్రహించువాడు. ఈ శరీరాన్ని సృష్టించింది ఆయన పోలికలో, ఆయన స్వరూప్యములో, ఆయన ఊపిరి, ఆయన ప్రాణం, ఆయన జీవం, ఆయన ఆత్మను అనుగ్రహించి నిన్ను జీవింప చేస్తూ ఉన్నటువంటి శరీరంలోకి ఆయన వాక్యం అనే మెడిసిన్ వెళ్తే నీలో ఉన్న బలహీనత, నొప్పి, రోగము డాక్టర్లు కూడా గుర్తుపట్టలేనటువంటిది, చేయలేనటువంటి గొప్ప మెడిసిన్ పనిచేస్తుంది. యేసయ్య నామం, యేసయ్య వాక్యం, దేవుని వాక్యం. దేవుని వాక్యంలో ఉంది శక్తి, దేవుని వాక్యంలో ఉంది బలం. నీ లోపల కార్యం చేసేది ఆ దేవుని వాక్యమే. నా విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారు, దేవుని వాక్యం వింటూనే నీ జీవితంలో మార్పు కలుగుతుంది. నువ్వు వినటం వల్ల ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగును. వినుట దేవుని గూర్చిన మాటల వలన కలుగుతుంది. వింటే లోకానుసార మాటల ద్వారా ఈ కార్యం జరగదు, దేవుని వాక్యము వలన దేవుని కార్యము జరుగుతుంది. ఆమేన్. నా విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కనుక ప్రేమ దేవుని రోజున దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు కదా. మన అంశం మనకందరికి బాగా తెలిసిన విషయం కదండి.
ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకానొక ఊరిలో లేక ఒక పట్టణంలో లేక ఒక రాజ్యంలో లేక ఒక దేశంలో నార్మల్గా మనకు రెండు అపోజిషన్ పార్టీస్ అనుకోండి, కాసేపటికి అపోజిషన్ వ్యక్తులు అనుకుందాం. ఇద్దరు వ్యక్తులు, ఒకరిది గుడ్ ఒకరిది బ్యాడ్ అనుకుందాం. ఇలాగ రెండు మనుషులు ఉంటారు, రెండు ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు కూడా మనకు కనబడుతూ ఉంటారు. మంచి అనేది చెడు అనేది లోకంలో ఉంది. అలాగే మనుషుల్లో కూడా మంచివారు ఉన్నారు, చెడువారు ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటిదనంటే, ఈ ఊరిలో లేక ఈ పట్టణంలో లేక ఈ రాజ్యంలో లేక ఈ దేశంలో ఏం జరుగుతుంది అని అంటే, గత 3.5 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు. ఏం లేవండి? వర్షాలు లేవు. వర్షాలు లేక దేశమంతా కూడా ఏమైపోయిందనంటే, పొలాలన్నీ బీడుబారిపోయినాయి. తినడానికి ఆహారం లేదు, కరువు ప్రాంతంగా మారిపోయింది. అలాంటి సమయంలో ఒక ఆయన దైవ సేవకులను, ఒక 50 మందిని 2 గుహలలో పెట్టి వారిని పోషిస్తూ ఉన్నారు. ఎందుకు గుహల్లో పెట్టి పోషిస్తూ ఉన్నారు? ఎవరికి కనపడకుండా, ఎవరికి తెలియకుండా, ఎవరికి అంటే ముఖ్యంగా రాజుకు తెలియకుండా, రాణికి తెలియకుండా, సైన్యాధిపతికి తెలియకుండా, సైన్యాధికారులకు తెలియకుండా, అఫీషియల్స్కి తెలియకుండా, అధికారులకు తెలియకుండా దాపెట్టి ఒక గుహలో 50 మందిని పెట్టి ఆ దైవ సేవకుల్ని ఈయన పోషిస్తూ ఉన్నారు. ఈయన ఎక్కడ ఉంటాడు అని అంటే రాజు దగ్గర ఉంటాడు. ఈయన ఎవరు అని అంటే ఒక ప్రవక్త, ఈయన కూడా ఒక దైవజనుడే. కానీ రాజుకు వ్యతిరేకంగా, ప్రైమ్ మినిస్టర్కి వ్యతిరేకంగా లేక ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి. కానీ దైవ సేవకుల్ని మాత్రం జాగ్రత్తగా, ఎందుకంటే సేవకుల్ని చంపేస్తారు, చాలా మందిని చంపేశారు. సేవకులు లేకుండా పోయారు. అందులో కొంతమందిని ఆయన కాపాడి ఒక 100 మంది ఒక గుహలో 50 మందిని, ఇంకో గుహలో 50 మందిని పెట్టి ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఇది రాజు కూడా తెలియదు, ప్రెసిడెంట్కి కానీ ప్రైమ్ మినిస్టర్కి కానీ తెలియదు, సైన్యాధికారులకు కూడా ఎవరికి తెలియకుండా పెంచుతూ ఉన్నారు, పోషిస్తూ ఉన్నారు. అయితే ఒకానొక దినమున ఈయనకంటే పెద్ద ప్రవక్త లేక పెద్ద యాజకుడు, చాలా పేరు మోసినటువంటి వ్యక్తి. అయితే రాజుగారు అన్నారు, ఇదిగో మనకి ఎక్కడైనా పశువులకి గడ్డి ఎక్కడైనా మొలిచిందేమో, వాటి కోసం మనము మన దేశమంతా తిరుగుదాం, ఎక్కడైనా దొరుకుతుందేమో. నువ్వు ఒక దిక్కు వెళ్ళు, నేను ఇంకో దిక్కు వెళ్తాను. నేను ఈస్ట్కి వెళ్తాను, నువ్వు వెస్ట్కి వెళ్ళు. నేను నార్త్కి వెళ్తాను, నువ్వు సౌత్కి వెళ్ళు అని చెప్పి ఇద్దరు విడిపోయి వెతకడం మొదలు పెట్టినారు. ఏం వెతకడం మొదలు పెట్టారు? ఎక్కడైనా గడ్డి మొలుస్తుందేమో అని. ప్రజలు ఏమైపోతున్నారో ఆయనకు పట్టింపు లేదు. ఆయన దగ్గర ఉన్న పశువులకి గడ్డి కావాలంట, ఆయన పెంచుతున్న పశువులకి గడ్డి కావాలంట, ఆహారం కావాలంట. అవి చచ్చిపోకుండా ఉండడం కోసము ఇప్పుడు ఈ దైవజనులకి చెప్తూ ఉన్నాడు. అయితే జరిగిన విషయం ఏంటయ్యానంటే, ఈయన వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు, ఆయన ఇంకో దిక్కు వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. వెళ్ళే క్రమంలో ఇందాక నేను చెప్పినటువంటి పెద్ద ప్రవక్త, పేరు మోసిన ప్రవక్త ఏదైతే చెప్పానో ఆయన ఈ దైవజనునికి తారసపడ్డాడు. రాజుగారికి ఒక రాణి ఉంది. రాణి ఎవరు అని అంటే ఈ రాజుకి భార్య. ఎవరామె? ఈయనెవరు? ఆమె ఎవరు? ఈ ప్రవక్తలు ఎందుకు చంపేస్తున్నారు? దైవజనులు ఎందుకు చంపేశారు? ఎందుకు వారిని బతకనివ్వట్లేదు అని ఒకసారి గమనిస్తే, ఈ రాజు యొక్క భార్య, ఈ రాజు ఎవరంటే ఇశ్రాయేలీయుల యొక్క రాజు.
ఇశ్రాయేళ్ల పైన నియమింపబడిన రాజు. ఈ రాజు ఏం చేస్తున్నాడంటే, అప్పటి కాలంలో చాలా మంది భార్యలను పెళ్లి చేసుకునేవారు. అప్పటి కాలంలో ఆ సమయంలో ఈయన ఏం చేశారంటే, ఈయనకు ఉన్నటువంటి భార్యలు సరిపోలేదనేసి అన్య దేశాలను జయిస్తూ, అందులో అన్య దేశంలో ఉన్నటువంటి ఒక స్త్రీని చూసి మోహించి లేక ఇష్టపడి ఆమెని వివాహము చేసుకున్నాడు. చేసుకున్నాక ఆమె ఒక అన్యురాలు. ఆమె ఎలాంటిది అని అంటే బహు క్రూరురాలు, బహు భయంకరమైనటువంటి స్త్రీ. ఆమె ఈయన పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఇశ్రాయేలు అనగానే ఇశ్రాయేలులను నడిపించేది, ఇశ్రాయేలుని పేరు పెట్టింది. ఇశ్రాయేలుకి ఉన్నది ఒక దేవుడు, ఆయన సజీవమైన దేవుడు, ఆయన రోషము కలిగిన దేవుడు, సైన్యములకు అధిపత్యకు యెహోవా అని ఆయనకు పేరు. గట్టిగా ఆ దేవుడిని వారు కలిగి ఉన్నారు. ఆ దేవుని ఎప్పుడైతే వీరు కలిగి ఉన్నారో వీరికి ఆయనే దేవుడు, ఆయనే సర్వస్వం, ఆయనే సమస్తం. ఇప్పుడు ఈమె అన్యురాలు అయి ఉండి ఇక్కడికి వచ్చి మందిరాలను అన్నింటినీ కూల్చేసి దైవ సేవకులందరినీ చంపేస్తూ, ఈమె ఏ దేశం నుంచి వచ్చిందో ఆ దేశం నుండి కొంతమంది ప్రవక్తలను కూడా నియమించుకుంది. 880 మందిని ఆమె నియమించుకుంది. మిగతా క్రైస్తవ దైవజనులందరినీ కూడా చంపేసింది. ఆ క్రమంలోనే ఈ దైవజనుడు వీరిని కాపాడి ఆ గుహలలో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను వెతుక్కుంటూ వెళ్తూ ఉన్న సమయంలో ఈ ప్రవక్త గారు కనబడినప్పుడు ఆయనకు నమస్కారం చేశాడు, ఆయన్ని విష్ చేశాడు, సంతోషించాడు, ఆనందించాడు. కానీ ఆయనలో కూడా భయం ఏలుబడి చేస్తా ఉంది. ఏం భయం ఏలుబడి చేస్తా ఉంది అని అంటే, రాజు ఒక ఆజ్ఞ శాసనము ఆయన ఇచ్చినాడు. ఏమనంటే, ఈ ప్రవక్త ఏలియా ప్రవక్త ఎక్కడ కనబడ్డా బంధించి తీసుకొని రండి, లేదా చంపేయండి తీసుకొని రండి అనేసి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ ఎవరు ఇచ్చారు? యాక్చువల్గా ఆయన భార్య అయినటువంటి రాణి అయినటువంటి యెజబెల్. ఈ రాజు పేరు ఆహాబ్. ఈయన దగ్గర ఉన్నటువంటి దైవజనుడు ఎవరు? ఓబద్య. కనబడిన ప్రవక్త ఎవరు? పెద్ద ప్రవక్త ఏలియా. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నేను కనపడ్డానో, ఎందుకంటే ఆజ్ఞ ఎవరిది? యెజబెల్ రాణి. ఆమె బహు భయంకరమైనటువంటి క్రూరాలు. భర్తను సైతం తన చేతుల్లో పెట్టుకుంది. ఆయన నిమిత్త మాత్రుడు అక్కడ, అంతే. సమస్తం ఆమెను నడిపిస్తూ ఉంది. అలాగన ఆయన తన ప్రాణానికి భయపడ్డాడు. ఈమె కనపడిన వెంటనే సంతోషించాడు, నమస్కారం చేశాడు, అన్నీ అయ్యాయి. కానీ లోపల భయం వేస్తూ ఉంది. ఇప్పుడు ఈయన కనపడ్డాడు, ఇప్పుడు ఈయనేం చెప్తాడు అని భయం ఒకటి. ఇప్పుడు ఈయన కనపడితే ఇది చెప్పకపోతే ఆయన చంపేస్తాడేమో, ఆమె చంపేస్తాడని భయం ఒకటి. నన్ను ఎక్కడ శిరశ్ఛేదం చేస్తారనే భయం ఈయన లోపల ఏర్పాటు చేస్తాం. ఆ సమయంలోనే ఈ ప్రవక్త గారు మాట్లాడుతూ అంటున్నారు, ఇగో 3.5 సంవత్సరాల నుంచి వర్షము లేదు, కరువుగా ఉంది కదా, ఇదిగో వర్షం పడబోతూ ఉంది. నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే, నీ రాజుకి ఏం చేస్తావు? వెళ్ళి చెప్పు వర్షం పడబోతుందని. ఎవరు చెప్పారు అని అంటే, నువ్వు వెతుకుతున్నటువంటి, నువ్వు శిక్ష విధించినటువంటి ప్రవక్త అయినటువంటి దేవునికి సేవకుడైనటువంటి రోషము కలిగిన దేవునికి నిజమైన సేవకుడు ప్రవక్త ఏలియా చెప్పినాడని చెప్పు. అప్పుడు ఓబద్య అంటున్నాడు, దైవజనుడు, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు నాకు కనపడమే నాకు భయం వేస్తుంది. అలాంటి సమయంలో నువ్వు నన్ను ఏం చేస్తున్నావు? వచ్చినా ఆ రాజు దగ్గరికి వెళ్ళి, ఆ రాణి దగ్గరికి వెళ్ళి ఏలియా కనబడని చెప్పమంటున్నావు. చెప్పిన వెంటనే నన్ను చంపేస్తారు. చెప్పిన వెంటనే నువ్వు ఎలా మాట్లాడవు అని చెప్పి నన్ను చంపేస్తారు. అలాంటి దుష్కార్యం నేను ఎలా చేయగలను అని చెప్పి ఓబద్య అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే నేను పోయి చెప్తాను, బాగానే ఉంది. చెప్పిన తర్వాత ఆయన వెతుక్కుంటూ వస్తారు, నువ్వు కనబడకుండా పోతావు, అప్పుడు నన్ను చంపేస్తారు. చంపేది నన్నే,
నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నావా? అయ్యా ఇదేంటిది, ఎందుకు ఇలా చెప్తున్నావని ఆయన వేడుకోవటం మొదలు పెట్టినాడు. ఏలి అన్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో, నేను ఎవరి పేరు కలిగి నేను సేవ చేస్తున్నానో, ఏ దేవుడైతే నన్ను పిలిచినాడో, ఏ దేవుడైతే నన్ను ఏర్పాటు చేసుకున్నాడో, ఏ దేవుడైతే నన్ను అభిషేకించినాడో, ఆ ఏర్పాటు ఎన్నిక అభిషేకము కలిగినటువంటి దైవజనుడిగా మాట మార్చకుండా నీకు నేను మాటిస్తున్నాను. గివ్ మై ఇన్ఫర్మేషన్ అండ్ సెండ్ హిమ్ హియర్. ఇక్కడికి పంపించిన దగ్గరికి నేను ఇక్కడే ఉంటా. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుని పేరుని నీకు నేను చెప్తూ ఉన్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పినాడు. ఆయన అన్నాడు మళ్ళా, ఇదిగో దైవజనులు అందరూ చంపేశారు, యెజబెల్ వదిలిపెట్టలేదయ్యా. సేవకులందరినీ చంపేస్తే 70 మందిని ఒక గుహలో, ఇంకో 70 మందిని ఇంకో గుహలో పెట్టి వారిని నేను పోషిస్తూ వస్తున్నాను. వారికి ఇంకా ఈ విషయం తెలియని కూడా తెలియదయ్యా. నేనేదో ఉపకారం చేస్తున్నాను, నేను ఒకవేళ నన్ను చంపేస్తే, ఒకవేళ నన్ను చిరఛేదము చేస్తే ఆ సేవకుని ఎవరు పోషిస్తారు, ఎవరు కాపాడుతారయ్యా వారిని? దయచేసి నన్ను దీంట్లోంచి విడుదల కలగచ్చి, దీంట్లోంచి నన్ను ఉపేక్షించు, దీంట్లోంచి నన్ను తప్పించు అని ప్రవక్తని వేడుకుంటూ ఉన్నాడు. కష్టపడి నేను వారిని కాపాడుతున్నాను. భయముతో ప్రతిరోజు అనుక్షణం భయముతో వారికి ఎలా ఆహారం తీసుకొని వెళ్ళాలో తెలియక నేను వారిని పోషిస్తూ ఉన్నా. ఒక్కొక్క రోజు ఆహారం తీసుకొని వెళ్ళలేని పరిస్థితి, ఎవరైనా నన్ను వెంబడిస్తారేమో, ఎవరైనా నన్ను చూస్తారేమో, ఎవరైనా నన్ను స్పై చేస్తారేమో అని నేను భయపడి చస్తూ ఉన్నాను. ఇక్కడ నన్ను ఒకవేళ చంపేస్తే 100 మంది సేవకులు కూడా చచ్చిపోతారయ్యా అంటే మళ్ళీ ఏలి అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆయన పేరట నీకు ఆనబెడుతూ ఉన్నాను, నేను చెప్తూ ఉన్నాను, నేను ప్రమాణం చేస్తున్నాను, వెళ్ళి నువ్వు చెప్పు. భయపడుతూనే, వేదన పడుతూనే, దుఃఖపడుతూనే, ఆందోళనతోనే, దిగులుతోనే బయలుదేరి ప్రేమ దేవుని బిడ్డలారా ఆహాబు దగ్గరికి కనుక్కున్నాడు. ఆహాబు దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు, రాజా నువ్వు ఎవరినైతే వెతుకుతూ ఉన్నావో, ఎవరి గురించి అయితే నీవు ఇదిగో ఇంత అని చెప్పి ఆయన శిరస్సునకు వెలబెట్టినావో ఆయన కనబడ్డాడు. అనగానే ఆహాబు లోపల ఎక్కలేని సంతోషం కలిగింది, ఆహాబు ఎక్కలేని ఆనందము కలిగింది. కలిగి ప్రేమ దేవుడు ఎక్కడున్నాడు అనే ఆతృతతో ఆయన్ని ఏం చేస్తున్నాడు, అడిగి ఆయన తీసుకొని ప్రేమ దేవుడి బిడ్డరా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆహాబు ఏలియాని కనుగొన్నాడు. ఏలియాని కనుగొన్నప్పుడు ఏలియా ఆహాబుతో మాట్లాడుతూ 3.5 సంవత్సరాలు ఇదిగో కరువు, ఇదిగో వర్షం పడబోతుంది అని చెప్తే, ఇదంతా కూడా నీ వల్లనే కదా జరిగింది, ఇదంతా నీ వల్లనే కదా అయ్యింది, నీ ప్రవచనమే కదా, నీవు చెప్పిన ప్రవచనం వల్లే కదా ఈ కరువు వచ్చింది, నువ్వు చెప్పిన ప్రవచనం వల్లే కదా, నువ్వు చెప్పిన మాట వల్లే కదా వర్షము గుడిగుడిగా 3.5 సంవత్సరాలు ఇదిగో ఈ ప్రాంతం అంతా, ఈ దేశం అంతా కరువుగా మారింది అని ఆహాబు గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఏలి అంటున్నాడు, ఇది నా వల్ల జరిగింది కాదు, ఇదిగో నీవును నీ భార్య అయినటువంటి దుర్మార్గురాలైనటువంటి దుష్టురాలైనటువంటి అన్యురాలైనటువంటి నీవు చేసుకునే నీ భార్య వల్లనే ఇదంతా జరుగుతుంది. ఆమె వల్ల నీవు ఎందుకు పనికి రాకుండా పోయావు? నీవు రాజరికంగా నువ్వు రాజుగా ఉన్నావే కానీ రాజుగా ఎందుకు పనికి రాకుండా పోయావు? తీసుకోవాల్సిన నిర్ణయం, తీసుకోవాల్సినటువంటి భయంకరమైనటువంటి ఆ నిర్ణయాలను తీసుకోకుండా భయంకరమైనటువంటి స్థితిలో ఉంటున్నావు. వచ్చిన ఏం చేస్తున్నావు? రాజుగా ఉండి నీ వల్ల ఇశ్రాయేలు చెడిపోయినా, నీ వల్ల ఇశ్రాయేలు అందరూ పాడైపోయినా, నీ వల్ల నీ భార్య వల్ల దేశమంతా చెడిపోయింది. సేవకులను చంపేస్తున్నారు, మందిరాలను కూల్చేస్తున్నారు, కాల్చేస్తున్నారు. ఇదిగో ఈ రోజున దీనికి కారణమంతా నీవు నీ భార్య ఇశ్రాయేలు వల్ల ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. ఆమేన్, హల్లెలూయా. నా ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. మనం చేసే చిన్న తప్పిదాలు, మనం చేసే పెద్ద తప్పిదాలు ప్రేమ దేవుని బిడ్డ, దేవునికి వ్యతిరేకమైన క్రియలు మనం చేస్తూ ఉన్నాం.
దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకపోవడం తప్పే, దేవుని వాక్యం చదవకపోవడం తప్పే, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపకపోవడం తప్పే. దేవుని సన్నిధిలో నీ ముఖమును దేవునికి చూపించకపోవడం ఎంత భయంకరం. ఆయన అంటాడు, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని, నువ్వు ఎప్పుడు నా సన్నిధిలో మోకరిస్తావా అని, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా అని, ఎప్పుడు నువ్వు మోకరిస్తావా అని, ఎప్పుడు నువ్వు మొరపెడతావా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవుడు. మీకు వచ్చిన విషయం చెప్పాలి. మనకు గమనించి చూడండి, ప్రార్థన చేద్దాము అని ప్రార్థనలో మనం మోకరిస్తాం. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయగానే, 10 నిమిషాలు ప్రార్థన చేయగానే, అబ్బా నేను ప్రార్థన చేసుకున్నా అన్న ఫీలింగ్ నేను కూడా కలుగుతుంది. ఫీలింగే కలుగుతుంది అంతే. బట్ యూ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. వాక్యం ఏం చెప్తుందంటే 2.5 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన గడపాలి, 1 గడియ వాక్యము చదవాలి. మనం చూడండి ఈ ఫోన్ మనం ఎప్పుడు మన చేతుల్లో, ఎప్పుడు పడుకునేటప్పుడు ఇట్లాగే ఉంటుంది. టింగ్ అని టక్కున చూస్తాం. నిద్ర మబ్బులో కూడా టింగ్ అని శబ్దం అయితే చాలు, వెంటనే విల్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ఫోన్లోకి వెళ్ళిపోతున్నాం. అందులోకి వెళ్ళిపోతున్నాం. ఫోన్లోకి వెళ్ళిపోయేసి అందులో ఎంతసేపు ఉంటున్నామో కూడా మనకు తెలియట్లేదు. ఫోన్ మనకి ఏమైనా ఉపయోగకరం ఉందా? మనకేమైనా బెనిఫిట్ ఉందా? చెప్పండి, ఉందా? మనకు ఎవరికి కూడా బెనిఫిట్ లేదు. ఎవరికి బెనిఫిట్ అంటే అందులో ఉన్న వారికి బెనిఫిట్. నువ్వు తిప్పుతున్నావే రీల్స్, వాళ్ళకి బెనిఫిట్. నీకు ఉపయోగం ఏం లేదు, నీకు వచ్చినటువంటి లాభం ఏమి లేదు దీంట్లో. అయినా స్టిల్ వి విల్ బి ఆన్ దిస్ ఫోన్. దీంట్లో మనం వెచ్చించినంత సమయం, ఒక 10 నిమిషాలు దేవుని కూర్చుంటే ఏదో ప్రార్థన చేసేసినాం అన్నటువంటి ఫీలింగ్ మనలో కలుగుతుంది. ఏదో ఒక చాప్టర్ వాక్యం చదవగానే వాక్యం చదివేసినా అన్నంత విర్రవీగుతూ ఉన్నాం. దీంట్లో ఎంతసేపు ఉంటున్నావో తెలుసా? దీంట్లో ఎంత సమయాన్ని గడుపుతున్నావో తెలుసా? దీంట్లో ఎంత సమయాన్ని నువ్వు వెచ్చిస్తున్నావో తెలుసా? పోనీ వెచ్చిస్తున్న దానికి నీకేమొస్తుంది లాభం అంటే జీతం వస్తుందా? దేవుని వాక్యం సెలవిస్తుంది, 10 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూర్చుంటే దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. ఆ 10 నిమిషాలు ప్రార్థన చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు, ఒక చాప్టర్ వాక్యం చదవని వాళ్ళు కూడా ఉన్నారు. మీలో ధైర్యంగా గుండె మీద చేసి మీ చెయ్యెత్తి నేను ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య, 2.5 గంటలు నేను దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతున్నా, ఏ ఆలోచన లేక, ఏ తలంపులు లేక, ఎలాంటి వితరాత్రమైనటువంటి ఆలోచన లేక దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నా, ఎలాంటి ఆలోచన తలంపులు లేకుండా నిజంగా దేవుని వాక్యాన్ని చదువుతున్నా అన్న వాళ్ళు మీ చెయ్యొచ్చు. ఒక్కరు కూడా లేదు, ఉండరు కూడా. ఎందుకంటే మన సమయం దాంట్లోనే వెళ్ళిపోతుంది. దానికి ఇచ్చినంత వాల్యూ దీన్ని సృష్టించినటువంటి సృష్టికర్తకు మనము ఇవ్వట్లేదు. ఆమేన్, హల్లెలూయా. అనగా ఇది కూడా దేవుడు ఇచ్చిందే మనకి. టెక్నాలజీ కూడా దేవుడు ఇచ్చిన జ్ఞానం వలన వచ్చింది. దాని మీద ఉన్నటువంటి శ్రద్ధ, దాని మీద ఉన్నటువంటి ఆసక్తి, దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క పట్టుదల, ప్రేమ దేవుని బిడ్డగా మనకు దేవుని పైన లేదు. మరలా మనకి ఏమైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా వ్యాధి, రోగం, బలిత, నొప్పి వచ్చిందనుకోనండి, ప్రేమ దేవుడు అన్ని తిరుగుతాం, అన్ని చేస్తాం. డాక్టర్స్ అంతా అయిపోతారు, మాంత్రికులు అయిపోతారు, తాంత్రికులు అయిపోతారు, అన్నీ అయిపోతాయి, మనుషులు కూడా అయిపోతారు, డబ్బులన్నీ అయిపోతాయి. అప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. చాలా కష్టాల్లో ఉంటావు, కష్టాల్లో ఉండి కూడా ఫోన్ చూస్తావు. కష్టాల్లో ఉండి ప్రార్థన చేస్తావా? శ్రమల్లో ఉండి ప్రార్థన చేస్తున్నావా? ఇరుకుల్లో ఉండి ప్రార్థన చేస్తున్నావా? నీ సమయాన్ని దేవుని సన్నిధికి నువ్వు ఇస్తూ ఉన్నావా? నిజంగా దేవునికి నీ యొక్క జీవితాన్ని నువ్వు ఇస్తూ ఉన్నావా? నువ్వు నీ హృదయాన్ని, నీ మనసును దేవునికి ఇచ్చినావా అని అంటే మన జీవితంలో దీనికి ఉన్న ప్రాముఖ్యత కనీసం భర్తకు లేదు,
భార్యకు లేదు, కొడుకుకు లేదు, కూతురుకు లేదు, తల్లిదండ్రులకు లేదు, పిల్లలకు లేదు, అక్కకు లేదు, చెల్లికి లేదు, అన్నకు లేదు, తమ్ముడికి లేదు. దీనికి ఉన్న వాల్యూ. ఇది పడిపోతే రీప్లేస్ చేస్తావు, ఇది పడిపోతే రిపేర్ చేపిస్తావు, ఇది పడిపోతే ఏదైనా పగిలిపోతే వెంటనే అయిపోవాలి. కష్టమైన పర్లే, అప్పు చేసైనా పర్లే. భార్యకైనా భర్తకైనా విలువ ఇవ్వనటువంటి వాళ్ళు దీనికి విలువ ఇస్తున్నారు. దీనికి ఇచ్చినంత విలువ నీ భార్యకి, నీ భర్తకి, నీ పిల్లలకి, నీ తల్లిదండ్రులకి నువ్వు ఇవ్వట్లేదు. ఇది సత్యం, ఇది యథార్థం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను చూసిన వెంటనే ఆయన నవ్వాలి, ఆయన సంతోషించాలి, ఆయన ఆనందించాలి. నిన్ను చూడగానే ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ అయిపోవాలి. అలా ఉండాలి నీ ఆత్మీయ జీవితం. ఎంత కష్టంలో ఉన్నా ఏడుస్తూ కూడా నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా మునీశ్వరుని. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, ఆ మనోహరమైన ముఖమును చూడటానికి మాత్రము మనకు సమయము లేదు. నా కష్టం వస్తే మాత్రం దేవుడు కావాలి, నువ్వు చచ్చిపోతూ ఉంటే మాత్రం దేవుడు కావాలి, బతికియాలి. లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు కావాలి దేవుడు. మళ్ళీ అక్కడ నిష్ఠురులను మాట్లాడుతూ ఉన్నాను. నేను పాపిని ప్రభు అని అంటున్నావా? మనం ఎందుకంటే మనకు అహమైనటువంటి వారు ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఇక్కడ ఇంత పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన అంటున్నాడు, యాహాబుతో ఇదే విషయం మాట్లాడుతున్నాడు. నువ్వు నీ భార్య చెప్పిన మాటను విని నువ్వు చేసినటువంటి అగత్యం భయంకరమైనది. కాబట్టి ఇదిగో నీ వలనే ఈ కరువు వచ్చింది, నీ భార్య వలనే ఈ కరువు వచ్చింది, ఇశ్రాయేలును మీరు పాడు చేస్తున్నారు అని చెప్పి ఆయన హెచ్చరిక చేస్తున్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఒక అన్యురాలను వివాహము చేసుకొని అన్య జీవితాన్ని జీవిస్తూ భార్య మాట వింటూ దేశాన్ని సర్వనాశనం పట్టించేస్తారు. ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి మన ఇండియన్స్ అందరూ తరిమేస్తూ ఉన్నారు. ఎందుకు తరిమేస్తున్నారో తెలుసా? ఇక్కడ చేసినప్పుడు అక్కడ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుడు వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ అన్యపు క్రియలన్నింటినీ కూడా నువ్వు పాటించకూడదు, జాగ్రత్తగా ఉండమని వాక్యం చెప్తుంది.
దేవుడి శిక్ష వస్తుంది మన మీదకి. అన్య పద్ధతులు, అన్య క్రియలు, లోక పద్ధతులు, లోక ఆచారాలను మనము పాటిస్తే మనకు వచ్చేది శిక్ష. కానీ ఆ శిక్ష ఏదో మనకు తెలియదు, మనం అనుభవిస్తూనే ఉంటాం. అది అనుభవిస్తాం కానీ మనకు అందుకొచ్చి దానికోసమే వచ్చిన సంగతి మనకు తెలియదు. ఆ విషయం గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. ఇదే విషయాన్ని ప్రవక్త అయినటువంటి ఏలియా గారు ఆహాబు రాజుతో చెప్పినాడు. నువ్వు వెళ్ళి ఆహాబుతో ఏలియా మాట్లాడుతూ హెచ్చరిక చేసి గద్దించి ఏమాత్రం భయపడకుండా ప్రభువు దేవుని బిడ్డ ఆహాబుతో మాట్లాడుతూ హల్లెలూయా. ఇప్పుడు చదువుదామా, దయచేసి ఒక మాట చదువుదామా? పరమగీతము పరమగీతము 9వ అధ్యాయం 4వ అధ్యాయం 9వ వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకుంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరచుకుంటివి, నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకుంటివి. ప్రార్థన చేసుకుందాం. మౌలికంగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాకు సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరంతో మాట్లాడమని వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సును మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకొని చుట్టూ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక వాక్యంలో తండ్రి గారు ఓన్ ఇంట్రడక్షన్ లో ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట ఉపద్య అంటూ ఉన్నాడు. చదువునాను ఒకసారి 3వ వచనం 18వ అధ్యాయం. మొదటి రాజులు రాసిన గ్రంథం 18వ అధ్యాయం. 1 Kings chapter 18. అహబు తన గృహ నిర్వాహకులకు ఉపద్యను పిలిపించెను. ఈ ఉపద్య యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబేసి మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ఇలాగిన చెప్పిన తర్వాత ఇంకో పైకి వద్దాం. మనం కిందికి వచ్చినాం. 13వ వచనం చదువుదాం. యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు ఏబేసి మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించి తిని, ఇప్పుడు అహబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వారి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా, ఏలియా ఎవరి సన్నిధి నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహబును దర్శించుదని చెప్పుచున్నానని. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత మనం కిందికి వచ్చినప్పుడు మనం చూసినప్పుడు 17వ వచనం చదువుదాం ఒకసారి. అహబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాలి అని అతను అడుగుగా, అతడు నేను కాను యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతలను అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబెలు పోషించిన బయలు దేవత ప్రవక్తలను 470 మందిని ఆషేరా దేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనప్పమని చెప్పాను. ఆమేన్. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే 870 మంది ప్రవక్తలు. ఎవరి ప్రవక్తలు అంటే వీళ్ళు? యెజబెలు ప్రవక్తలు. ఎవరికి ప్రవక్తలు వీళ్ళు అంటే బయలు దేవతకు 470 మంది ఉన్నారు. ఆషేరా దేవి యొక్క ప్రవక్తలు 400 మంది ఉన్నారు. వీరందరినీ కర్మేలు పర్వతం దగ్గరికి తీసుకొని రమ్మని ఆహాబుతో ఏలియా గారు చెప్పినట్టుగా చూస్తున్నారు. ఎందుకు అని ఒకసారి గమనిస్తే, నీవును నీ భార్యయు నీ యొక్క ఇంటి వారును చేసినటువంటి ద్రోహం ఇంత అంతా కాదు. ఇశ్రాయేలు దేవుణ్ణి మీరు ఏం చేశారు? అవమానపరిచి. హిస్టరీ చదివితే అక్కడ భయంకరమైన మాటలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే చరిత్రలో చాలా ఘోరమైన మాటలు ఉన్నాయి అక్కడ. బైబిల్ కాబట్టి ఇక్కడ కొన్ని జస్ట్ అట్లా అవుట్లైన్ మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. దానిలోనికి మనం వెళ్ళి చూసినప్పుడు ఆ చరిత్రలో ఆహాబును ఏలియా గారు భయంకరంగా హెచ్చరిక చేస్తూ తిడుతూ ఆయన్ని
ప్రేమ దేని బిడ్డలారా గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. పోనీ ఆహాబు ఏమన్నా భయపడ్డా, ఆహాబు ఏమన్నా మాట విన్నాడా అని ఒకసారి గమనిస్తే నో 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 నో, అలా ఏం జరగలేదు. అక్కడ ఏం జరిగింది అని అంటే ఏ మాత్రం కూడా ఆయన భయపడలేదు. ఆమేన్, హల్లెలూయా. అయితే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ భార్య పోషిస్తూ ఉన్నటువంటి 880 మందిని తీసుకొని కర్మేలు పర్వతం దగ్గరికి రా, నేను కూడా అక్కడికి వస్తా. అయితే ఒక విషయం ఏంటంటే, నా 800 మందికి నేను ఒక్కడనే నిజమైన రోషము కలిగిన సత్యమైన సర్వమును సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యెహోవా పక్షమున నేను మాత్రమే వస్తాను, మిగతా 880 మందిని అక్కడికి తీసుకొని రమ్మని చెప్పి ఆహాబుతో చెప్పి, నీ భార్యకి చెప్పి తీసుకొని రమ్మని చెప్పేసి పంపిస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళను వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనించి మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎందుకు చెప్పాను అట్లాగా అని ఒకసారి గమనిస్తే, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి ఏమంటానంటే, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలపుల మధ్య తడబడుచు ఉందురు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించని ప్రకటన చేయగా జనులందరూ అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయిరి. చూసారా ఎంత భయంకరమో? ఆలోచన చేయండి ఒకసారి. నిజమైనది దేన్ని కూడా ఎవరు కూడా ఇష్టపడరు, ఎవరు కూడా దాన్ని అంగీకరించరు. నిజమైన దాన్ని ఎవరు కూడా ప్రేమ దేని బిడ్డలారా దానిపైన ఆసక్తిని చూపించకుండా ఉంటారని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. అందుకనే వాక్యం ఏం చెప్తుందనంటే, నీవు ఆత్మీయంగా చచ్చిపోతే, శారీరకంగా చచ్చిపోయే పరిస్థితికి నువ్వు వచ్చినట్లయితే, అలాంటి స్థితిలో నుంచి దేవుడు ఇస్తాడు. ఆ అవకాశాన్ని నువ్వేం చేయాలా? అందిపుచ్చుకోవాలి, పట్టుకోవాలి. నువ్వు వెంటనే దానికి గ్రహించి వెంటనే నీ మార్గంలో నీ ఆలోచన నీ తలంపుని నువ్వేం చేసుకోవాలి? మార్చుకోవాలి. యు హ్యావ్ టు సెట్ రైట్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, సమకూర్చుకోవాలి, బాగు చేసుకోవాలి. వెంటనే యాక్సెప్ట్ చేయాలి. నువ్వు ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు అవకాశం ఇస్తారంటే, ఆయన నినవే పట్టణస్తులకు కూడా ఒక అవకాశం ఇచ్చారు కదా. తప్పిపోయిన కుమారుడు కూడా ఒక అవకాశం ఇచ్చారు, గురుడి భిక్షకుడు కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఇశ్రాయేలుకు కూడా ఇలాగే అవకాశాల మీద అవకాశాలు ఆయన ఇస్తూ వచ్చాడు. నీకు నాకు కూడా మనకు కూడా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు దారి తప్పిపోయిన సంగతి కూడా నీకు తెలియకపోవచ్చు, నిజంగా తెలియదు. అలాంటి సమయంలో దేవుడికి ఒక చిన్న కాషన్ ఇస్తాడు. ఏమిస్తాడు? ఒక చిన్న కాషన్ ఇస్తాడు. ఆ కాషన్ నువ్వు వెంటనే అందిపుచ్చుకోవాలి, వెంటనే గ్రహించాలి. ఈయన తప్ప, దేవుడు తప్ప, యేసయ్య తప్ప నన్ను రక్షించేవాడు, నన్ను బాగు చేసేవాడు, నన్ను లేవనెత్తేవాడు ఇంకెవరు కూడా లేరు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈనాటి కాలంలో మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈనాటి కాలంలో మనుషులు ఎలా ఉన్నారో నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మన క్రైస్తవులే, మన దేవుని బిడ్డలే ఎలా ఉన్నారు అని అంటే, ఇప్పుడు చూడండి, బాలాజీనగర్లో ఒక చర్చ్ కడదామని అనుకుంటుంటే క్రైస్తవులే ఆటంకపరుస్తున్నారంట, మందిరం కట్టనీయకుండా. అలాగే మన క్రైస్తవులే, మన దేవుని బిడ్డలే ఎట్లా ఉన్నారంటే, దేవుని నామము ప్రకటించబడకుండా ఆపేవాళ్ళు కూడా ఉన్నారు, అలా చేసే పనులు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే ఇప్పుడు మనం ఆరాధన చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, సాతాను ఎవరి పేరుకి భయపడతాడు చెప్పండి, మళ్ళొకసారి చెప్పండి. యేసయ్య నామం. ఖచ్చితమేనా? యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. యేసయ్య నామం ప్రీతి గల నామం, సాటి లేని నామం, మధుర నామం.
హల్లెలూయా కదా, యేసయ్య నామములో ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య అనే పేరులోనే ఉంది గొప్ప శక్తి. ఏ నామమున లేదు శక్తి. యేసయ్య నామములో శక్తి, యేసయ్య నామములో మాత్రమే ఉంది శక్తి. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం చూస్తున్నాం. మధురం మధురం యేసుని ప్రేమ, మధురం మధురం యేసుని ప్రేమ, నన్ను మార్చిన యేసుని ప్రేమ, నన్ను మార్చిన యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, మధురం మధురం యేసుని ప్రేమ, మధురం మధురం యేసుని ప్రేమ, మధురం మధురం యేసుని ప్రేమ. యేసయ్య పేరు లేకుండా పాట ఉండకూడదు. ఏం లేకుండా ఉండకూడదు? యేసయ్య లేకుండా పాట ఉండకూడదు. హల్లెలూయా. యేసయ్య పేరు లేకపోతే అందులో శక్తి లేదు. ఆ పాటలో కూడా శక్తి లేదు. ఆ పాటలో కూడా బలం లేదు. ఆ పాటలో కూడా ఆత్మీయత అనేది లేదు అన్న సంగతిని నువ్వు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. యేసయ్య పేరు ఎందుకున్నాను తెలుసా? ఎందుకున్నానంటే ఆయన చూపిస్తుంది కృప, కనికరం, దయ అన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేస్తావు. అందుకే భక్తుడు అంటాడు, కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా క్రీస్తు కృపా
హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఆ యేసయ్య పేరులో గొప్ప శక్తిని ఉచ్చరిస్తే చాలు, కృప వెంబడి కృప నీ వెనక వస్తున్నా సరే. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నిన్ను కాపాడువాడు, నిన్ను రక్షించువాడు, నిన్ను బాగు చేయవాడు, నిన్ను స్వస్థపరచువాడు నీ దేవుడు సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యం సెలవిస్తుంది. వాక్యం మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఒక చిన్న విషయం, ప్రేమ దేని బిడ్డలారా, ఒక చెట్టు ఉంటుంది. ఏంటి ఆ చెట్టు అంటే మనకందరికి తెలుసు కదా, పేపర్ లాగా ఉంటాయి పూలు, పింక్ కలర్లో ఉంటాయి, వేరే వేరే బ్లూయిష్ కలర్లో కూడా ఉంటాయి. ఏంటిది అది? బోగన్ విల్లా అంటారు. ఏమంటారు దాన్ని? బోగన్ విల్లా ఫ్లాస్ లేకపోతే ట్రీ అంటారు. అది ఆ చెట్టు విరబూస్తూ ఉంది అన్నమాట. దానికి యాక్చువల్గా చెట్లకు నీళ్లు పోస్తే బతుకుతుంది కదా. ఈ చెట్టుకి ఏంటంటే నీళ్లు పోస్తే బతుకుతుంది, కానీ పువ్వులు మాత్రం రావు. పువ్వులు మాత్రము రావు. ఎప్పుడు వస్తుంది తెలుసా? నీళ్ళు ఆపేసినప్పుడు వస్తుంది. నీళ్ళు ఎప్పుడైతే నువ్వు పోయకుండా ఉంటావో అప్పుడు విరబోస్తుంది. ఎంతగా విరబోస్తుందంటే అది ఇల్లా లేకపోతే ఇంకా ఏమైనా అసలు ఏంటి, ఎన్ని కలర్స్ ఉన్నాయి. పేపర్ లాగా ఉంటుంది ఆ యొక్క చెట్టు యొక్క ఆ ఫ్లవర్ పేపర్స్ లాగా మనకు బాగా తెలుసు, చూస్తే గుర్తుపడతాం. మనం బోగన్ విల్లా ఫ్లవర్స్ అని అంటారు. వాటిని గమనించి మనం చూడాలి. నీళ్లు పొయ్యకుండా ఉంటే పువ్వులు విరబూస్తున్నాయి ఫుల్గా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎందుకు నీళ్లు పోయిస్తే నీళ్ళు రావు, ఎందుకు నీళ్లు పోయకపోతే వస్తుంది అని అంటే దాని గుణం అలాంటిది. అది అందంగా కనబడాలి అని అంటే, దాన్ని విరబూసి పువ్వులు ఫుల్గా రావాలి అని అంటే నీళ్లు పోయకుండా ఉండాలి దానికి. ఆమేన్, హల్లెలూయా. దీని యొక్క సాదృశ్యం ఏదో తెలుసా నా ప్రేమ దేవుని బిడ్డ? నీ హృదయంలో, నీ మనస్సులో, దాని వేర్లలో ఉండే నీరే దానికి గొప్ప శక్తి. అలాగే నీలో ఉన్న ఆత్మశక్తి ఏదైతే ఉందో అది నువ్వు ప్రార్థన చేయకుండా కాదు, అది నీలో ఉన్న ఆత్మ ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది కనుక అలాంటి ఆత్మ నువ్వు పొందుకుంటే నువ్వు గొప్పగా విరబూస్తావనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. నీ హృదయం, నీ మనస్సును ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, బెడ్ మీద ఉన్నా, కింద ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు నడుస్తూ ఉన్నా, ఎక్కడ చేస్తున్నా, నీ ఆత్మ ఎల్లప్పుడూ దేవునితో మొరపెడుతుంది, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంది. అలాంటి ప్రార్థన ఆత్మను కలిగి నువ్వు ఉండాలని, నీ ఆత్మ ఎల్లప్పుడూ మండుతూ ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. దాని వేర్లలో ఉన్నటువంటి నీరే దానికి ఏం చేస్తుంది? శక్తినిచ్చి పువ్వులు చాలా గొప్పగా చెట్టు నిండా పువ్వులే ఉంటాయి. ప్రేమ దేవుని బిడ్డ, అలాంటి ఆత్మీయ జీవితాన్ని పొందుకోవాలి, అలాంటి ఆత్మీయమైనటువంటి ఫలములను పొందుకోవాలి, అలాంటి ఆత్మీయమైనటువంటి పూతను పూయాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. దిస్ ఇస్ వాట్ యు హావ్ టు బి, దిస్ ఇస్ వాట్ యు హావ్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో నీ ఎక్స్పీరియన్స్ ఇంత గొప్పగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం.
నీరు పోస్తే దాని చెట్టుకి పూత రాదు ప్రేమ దేవుడు. దానికి పువ్వులు పూయవు, కానీ దాని వేర్లలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో, అది నింపుకున్నటువంటి నీరు ఏదైతే ఉందో, అది బలమైనటువంటిది కనుక ఆ బలమైనటువంటిది పూత ప్రేమ దేవుడు తీసుకొని వస్తుంది. అలాగే ఆత్మీయ జీవితం చాలాసార్లు మనం అంటూ ఉంటాం, మేము ఎవరి మధ్యలో ఉన్నామో తెలుసా? నువ్వు ఎవరి మధ్యలోనైనా ఉండు, కానీ నీవు మాత్రము దేవుని బిడ్డగానే ఉండాలి. నువ్వు మాత్రము దేవుని కుమారుడిగానే ఉండాలి. నువ్వు మాత్రం దేవుని కుమార్తెగానే ఉండాలి. నీ పరిస్థితుల్లో చూసి కాదు నువ్వు దేవుని ప్రార్థన చేయాల్సింది. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, దేవుని స్తుతించే ఆత్మీయ జీవితం కలిగి నువ్వు ఉండాలని వాక్యం మనల్ని రోజున హెచ్చరిక చేస్తాను. అందుకే ఏలియా అంటున్నాడు, ఇదిగో నువ్వు 880 మందిని కర్మేలు పర్వతం తీసుకొద్దా, నేను కూడా అక్కడికి వస్తాను, నా దేవుడి పక్షాన నేను ఒక్కరిని నిలిచి ఉంటాను, మీరు 880 మంది మీరందరూ కూడా ప్రార్థన చేయొచ్చు, మొదలుపెట్టుకోవచ్చు, చూసుకుందాం, ఛాలెంజ్ అంటున్నాడు ఆయన సవాలు విసురుతూ ఉన్నాడు. ఆ సవాలు ఎంత ఒక్కిలో వచ్చిందో తెలుసా? దేవుని ఆత్మశక్తి కలిగినటువంటి దాన్ని బట్టి వచ్చిన సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రేమ దేవుని బిడ్డ, నీలో ఉన్న దేవుని ఆత్మ ఎప్పుడు ఆరిపోకుండా చూసుకోవాలి. ఎప్పుడు అది వెలుగుతూనే ఉండాలి. దేవుడి వాక్యం ఏమంటే ఆత్మను ఆర్పకుడి అంటాడు ఆయన. నీలోను దేవుడికి నువ్వు లోకములకు వెలుగై ఉన్నావు. ఏ వెలుగై ఉన్నావు? దేవుని వెలుగై ఉన్నావు. ఆ దేవుని వెలుగు నువ్వు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆ వెలుగు కలిగిన బిడ్డగా, ఆ ఆత్మ కలిగిన బిడ్డగా, ఆ దేవుని శక్తి కలిగిన బిడ్డగా నువ్వు ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అలాంటి ఆత్మీయ జీవితాన్ని దేవుడు కోరుతూ ఉన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికలు మనం పొందుకుంటున్నాం. నీ ఆత్మ ఎలా ఉంది వచ్చిన పచ్చబడ్డ స్థితిలో ఉందా, లేకపోతే ప్రాసెస్గా ఉందా, లేకపోతే నిజంగా ఆరోగ్యవంతంగా ఉందా, లేక అంతకంటే గొప్ప శక్తి కలిగి ఉందా? ఎలా ఉంది నీ ఆత్మ? నీ ఆత్మను బట్టే ఈ శరీరం కూడా ఉంటుంది. నీ ఆత్మను బట్టే ఈ శరీరం పనిచేస్తుంది. నీ ఆత్మను బట్టే నీ ఆత్మ జీవితం పనిచేస్తున్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరిశుద్ధ ఆత్మను పరిపూర్ణంగా, సంపూర్ణంగా, నిజమైనటువంటి ఆత్మను పొందుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా, వర్షంలోనైనా, ఎండలోనైనా, చలిలోనైనా, మరి ఏ కాలంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు పూసే బిడ్డగా ఉండాలి. నువ్వు కాసే బిడ్డగా నువ్వు ఉండాలి. దేవునికి ఇష్టమైన ప్రియమైన బిడ్డగా, దేవునికి అనుకూలమైన బిడ్డగా, దేవుని సన్నిధిలో దేవుని కొరకు బాధపడే బిడ్డగా నువ్వు ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని కొరకు ఒక్కడమైనా సరే నిలబడే ఆ యొక్క ఆత్మీయ స్థితిలో నువ్వు ఉండాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. రాజు ఆ పక్కనే ఉన్నాడు, రాణి ఆ పక్కనే ఉంది. 880 మంది అక్కడ అటు పక్కనే ఉన్నారు. ఇశ్రాయేలు కూడా అసలు నోరు మెదపలేదు. కానీ ఒక్కడుగా నిలబడాడు. ఒక్కడుగా నిలబడాడు. మొత్తం దేశమంతా ఒక సైడ్ ఉంటే ఆయన మాత్రం ఒక్క సైడ్ ఉన్నాడు, ఒకే వైపు ఉన్నాడు. ఒక్కడిగా నిలబడ్డాడు, ఒక్కడిగానే మాట్లాడుతున్నాడు, ఒక్కడిగానే సవాలు విసురుతున్నాడు, ఒక్కడిగానే తన ధైర్యాన్ని చూపిస్తున్నాడు, ఒక్కడిగానే ప్రేమ దేవుని కొరకై ఆయన ప్రయాస పడుతూ ఉన్నట్టుగా చూస్తున్నా. ఆ 100 మందిని తీసుకొని రాలేదు ప్రేమ దేవుడు. హీ వాజ్ స్టాండింగ్ అలోన్. ఈరోజు నువ్వు నిలబడే ఆత్మీయ జీవితాన్ని మనము కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను పొందుకుంటున్నాం. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, కర్మేలు పర్వతంకి వచ్చే వారం ఉందా? అద్భుతమైన వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.